పారిపోయారా ఇదంతా కూడా ప్రజల్లో చర్చ జరగలేదండి. హ్మ్. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చర్చ జరిగింది. దాన్ని వార్తగా మనం దాని గురించి చర్చ చేయడం కూడా అనవసరం. 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేత అతను. 40% ఓటు బ్యాంక్. రాష్ట్ర ప్రజలు 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు. అలాంటి రాజకీయవేత్త మేమేమనుకున్నాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కనీసం ఒక 5-6 నెలలు సమయం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చే విధంగా, పాలన మొత్తం వాళ్ళు చేసుకునే విధంగా కనీసం ఒక 5-6 నెలలు సమయం ఇవ్వాలి అని చెప్పేసి ఎవరో ఎందుకు నేనే చాలా సందర్భాల్లో మీతో డిబేట్‌కి పిలిచినప్పుడు కూడా నేను కూడా మీతో చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏముందండి ఇప్పుడు మాట్లాడడానికి? వాళ్ళకి ఒక 5-6 నెలలు సమయం ఇద్దాం. వాళ్ళ పాలన చూసి మనం మాట్లాడదాం అని చెప్పిన వాళ్ళం ఈరోజు మళ్ళీ 45 రోజుల్లో వచ్చి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి కారణం ఎవరు? కేవలం 45 రోజుల్లో 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 1050కి పైగా దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలైతే లెక్కలేవు సార్. ఆడవాళ్ళ మీదే కాదు, ఈ రాష్ట్రంలో ఆఖరికి గేదెలకు కూడా రక్షణ లేకుండా పోయింది. గేదెలకు కూడా సార్ 45 రోజుల్లో ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ వర్మ గారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4వ తారీఖు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. జూన్ 10వ తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం నేదనూరు గ్రామంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార యత్నం. 2024 జూన్ 21 అండి బాపట్ల జిల్లా చీరాల మండలం అదొకటి. 26న ఒక ఘటన, జూన్ 27న ఒక ఘటన, జూన్ 28న ఒక ఘటన, జూన్ 30న ఒక ఘటన, జూలై 6న ఒక ఘటన, జూలై 7న ఒక ఘటన, మళ్ళీ జూలై 7న అదే రోజు ఒక ఘటన, జూలై 14న ఒక ఘటన, జూలై 15న ఒక ఘటన, జూలై 15 ఇంకొక ఘటన, జూలై 16న ఇంకొక ఘటన, మళ్ళీ జూలై 16న ఇంకో 2 ఘటనలు. అవి కాకుండా జూలై 17న 2 ఘటనలు. రాష్ట్రంలో ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ ఉందా అండి? ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ ఉందా? ఇదేనా శాంతి భద్రతలు కాపాడటం అంటే? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న పాపానికి రాష్ట్రంలో 2500కు పైగా కుటుంబాలు తమ ఆస్తుల్ని, పొలాలని, ఊర్లని వదిలేసి పారిపోయి ఉన్నారండి. ఈ రోజుకి 45 రోజులైనా ఊర్లలోకి రాలేని పరిస్థితి. కేవలం పల్నాడు జిల్లాలోనే 1000కి పైగా కుటుంబాలు ఉన్నాయి. రికార్డెడ్ ప్రూఫ్స్ ఇవన్నీ. వీళ్ళు ఎంత కాదన్నా ఇది నిజం రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఆ ఊరు ప్రజలకు తెలుసు, ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రషీద్ అనే ఒక వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మా పార్టీ సానుభూతిపరుడు చనిపోతే కనీసం ఎలాంటి విచారణ చేయకుండా గంటలో ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళ పర్సనల్ గొడవలు అని చెప్పేసి. అతను చంపిన జిలానీ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి మాట్లాడతారు. ఇతను వైఎస్ఆర్సీపీలో కార్యకర్త అండి. ఇతను వైఎస్ఆర్సీపీనా అండి? చూడండి, ఇతను వైఎస్ఆర్సీపీనా? ఇతను అంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పచ్చకండువాలు వేసుకున్నారండి? ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్ళిపోయి టీడీపీ వాళ్ళతో అంటగాగుతూ టీడీపీ నారా లోకేష్ గారి బర్త్డే కూడా అతను సెలబ్రేషన్స్ చేసి, కేక్ కటింగ్లు చేసి, డాన్స్లు వేసినటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్తలు చంపేస్తే నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా సభ్య సమాజం సిగ్గుపడేలా, భయోందోళనకు గురయ్యేలా చూడలేదా? కనిపించలేదా సార్ మీ మీడియాకి? కనిపిస్తే దాన్ని కూడా కనీసం అధికార పక్షంలో ఉండి పరామర్శించడానికి వెళ్ళలేదు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు. చెప్పకపోగా తిరిగి వాళ్ళ కుటుంబం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ఇలాంటి విశ్వ సంస్కృతి రాష్ట్రంలో లేదంటారా? ఓకే. ఇంకా శాంతి ప్రసాద్ గారు కూడా ఉన్నారు అక్కడ. శాంతి ప్రసాద్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భావజాలం చాలా గొప్పది, పవన్ కళ్యాణ్ గారు నిత్యం రాష్ట్ర ప్రజల్లో శాంతి భద్రతల కోసం మాత్రమే మాట్లాడుతుంటాడు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రజల భద్రత కోసమే మాట్లాడుతుంటారని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళారండి? 2017లో జరిగిన సుగాలి ప్రీతి మరణాన్ని రాజకీయం కోసం వాడుకున్నాడు 2019 నుంచి 24 వరకు. కానీ 2024లో వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఆడపిల్లల మీద, మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు, హత్యలు జరిగితే పవన్ కళ్యాణ్ గారు నోరెత్తారా? ఇలా నడి రోడ్డు మీద చంపుకునే విశ్వ బీహార్ సంస్కృతి వచ్చినా సరే మాట్లాడగలిగారా? ఆఖరికి సార్ వర్మ గారు మొన్న ఏదైతే గాజువాకలో ఒక దివ్యాంగుడు, ఆయన పేరేం పేరంటే వేమిరెడ్డి అప్పలనాయుడు అనే ఒక దివ్యాంగుడిని చంపేశారండి. మర్డర్ జరిగితే
ఆయన మీద వాళ్ళ భార్య కేసు పెట్టింది, ఇది చనిపోయాడు కదా అని చెప్పి వాళ్ళ భార్య కేసు పెడితే ఎవరి మీద పెట్టిందో తెలుసా సార్? కరణం, ఆయన పేరేం పేరంటే కరణం కనకారావు అని చెప్పేసి జనసేన తరపున 71వ వార్డులో ఏదైతే కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి జనసేన నాయకుడు ఆయన మీద కేసు పెడితే కనీసం కేసు తీసుకోవాలా. ఆ హత్య వెనక ఆయనే ఉన్నాడు అని చెప్పేసి చివరిగా సార్ ఎంత దారుణం అంటే ఆయన హత్య వెనక వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి సొంత భార్య అండి, ఇంతకు మించి నీచం ఉంటుందా? సొంత భార్య కేసు పెడితే కేసు తీసుకోలేని పరిస్థితి. వాళ్ళ భార్య రాసిన లెటర్ కూడా సార్, సొంత భార్య. ఇతనండి కరణం కనకారావు గారు, ఇతని పేరు కరణం కనకారావు. పవన్ కళ్యాణ్ గారితో, గంటా శ్రీనివాసరావు గారితో ఆయన 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 మీద జరిగినటువంటి అక్రమాలు మొత్తం ఇంతకు ముందు ఈ మొత్తం ఉంటే, ఇంత బాగా ప్రూఫ్స్ ఉంటే కనీసం పోలీస్ యంత్రాంగం కేసు తీసుకోకుండా ఆవిడ అవమానికి పంపించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే రాష్ట్రంలో శాంతి. మిథున్ రెడ్డి గారు అంశం అండి, మిథున్ రెడ్డి గారు ఏమన్నా తాలిబాన్కి మన మాట్లాడదాం, చర్చిద్దాం. శేఖర్ చర్చిద్దాం, మిగతా ప్యానలిస్ట్ కూడా ఉన్నారు కదా సార్. వర్మ గారు 1 minute. ఏదైతే మిథున్ రెడ్డి గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారా, పాకిస్తాన్ వెళ్ళారా, రిస్ట్రిక్షన్ జోన్కి వెళ్ళారా? ఆయన సొంత నియోజకవర్గం, వాళ్ళ తండ్రి గారి సొంత నియోజకవర్గం, రెడ్డప్ప గారి సొంత ఇల్లులో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు. దాడి చేయడమే కాకుండా తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతారు. సో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ కనిపిస్తుందా? ఇలాంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయడంలో తప్పెక్కడుందండి? ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేలాగా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారండి? ఒక్క స్టేట్మెంట్. హోంమంత్రి గారు నిన్న వచ్చి బాధ్యతారహితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. నేను లాఠీ పట్టుకొని తిరగాల, నేను గన్ను పట్టుకొని తిరగాల అంటే ప్రజల ప్రాణాలు, ప్రజల మానాలు, ప్రజల ఆస్తులు అంత లెక్కలేనితనం అయిపోయింది ప్రభుత్వానికి. శేఖర్ 1 minute. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 1 minute శేఖర్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం, బయట ప్లే చేయండి. గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ, గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్లు ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. ఇది అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇది డిమాండ్తో అస్థినికి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం వెళ్ళబోతున్నారు. వెళ్ళమనండి వర్మ గారు, హ్యాపీగా వెళ్ళమనండి. ఢిల్లీలో కూర్చొని ప్రొటెస్ట్ చేస్తా అంటున్నాడు, ఏదో సింబాలిక్ ధర్నా చేస్తా అంటున్నాడు, ప్రొటెస్ట్ చేస్తా అన్నాడు, దేశం అంతా కూడా చేపిస్తా అంటున్నాడు. ఢిల్లీ కాకపోతే సౌత్ ఆఫ్రికా బొమ్మనండి, దాన్ని ఆదర్శంగా తీసుకొని 3 రాజధానులు పెట్టిందేనా, అక్కడ గోడు పోయి చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా పోయి చేసుకోమనండి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన తీసుకురావాలి, దానికి మేము డిమాండ్ చేస్తామన్నారు కదా వర్మ గారు. ఇప్పటిదాకా శేఖర్ రెడ్డి గారు కూడా చెప్పారు, గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలు గడవక ముందు ప్రజావేదికను కూల్చిన రోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. అధికారంలోకి వస్తూ అమరావతి రాజధానిగా ఉంటే ఆ రాజధాని సర్వనాశనం చేసి 3 రాజధానులు పెరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచుని బూటుకాలతోటి తన్నించి
ఎంతో మంది కన్నీరుకు కారణమయ్యాడు, ఎంతో మంది గుండె చనిపోయిన దానికి కారణమయ్యాడు. ఆ టైంలో ఎన్నిసార్లు పెట్టాలి సార్ రాష్ట్రపతి పరిపాలన? ఈరోజు వర్మ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రషీద్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ, నేను మీకున్నాను, ఇది దారుణం, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఇదే నా పద్ధతి. ఈ రోజు రషీద్ కుటుంబానికి అయితే వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా. వర్మ గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పారు ఎంత దారుణమైన ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని. అదే గుంటూరు జిల్లాలో ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీపీ గొంతు కోసి చంపేస్తే కన్న కొడుకు ముందు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ చంద్రయ్య గారి కుటుంబాన్ని పరామర్శించలేదు? వెళ్ళి సార్ మా అక్కని వేధించొద్దు, తను చదువుకుంటుంది, అడ్డుకోవద్దు అన్న పాపానికి ఒక బీసీ విద్యార్థిని అమర్నాథ్ గౌడ్ ని నడి రోడ్డు మీద పుస్తకాల్లో పేపర్లు చింపి నోట్లో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజు ఏమైపోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు సార్ వెళ్ళలేదు అమర్నాథ్ గౌడ్ ఇంటికి పరామర్శించడానికి? సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ, ఒక డ్రైవర్ ని, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుటుంబీకుని అత్యంత దారుణంగా చంపేసి కారులో డోర్ డెలివరీ చేస్తే ఎందుకు సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు? సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక అబ్దుల్ సలాం గారు కుటుంబం మొత్తం కూడా వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం నేను తప్పు పట్టట్లేదు వర్మ గారు. ఈ రోజు వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోయాడు, ఏదైతే ఆ దారుణం జరిగిందో, ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ ఘటనని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ దీన్ని రాజకీయాల రంగుల పొలవాలని మేము అనుకోవట్లేదు. ఈరోజు శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు అతను వైసీపీ అంట, ఇతను టీడీపీ అంట అని. సార్ అతను ఈ రోజు ఆ జిలాని అనే ఒక వ్యక్తి మొన్న పార్టీ మారాడు. ఈ రోజు వాళ్ళిద్దరికి ఈ రోజు అక్కడ ఉన్న ఎస్పీ గారు చెప్పారు, అక్కడ ఉన్న చాలా మంది కుటుంబీకులు చెప్తున్నారు. ఈ రోజు ఆ హత్య గావించబడిన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తికి ఇద్దరికి కూడా కొన్ని పర్సనల్ కారణాలు, కొన్ని పర్సనల్ గొడవలు ఉన్నాయి. దానికి రాజకీయ రంగు పొలవటం సరైన పద్ధతి కాదు. ఈ రోజు ఒకటి వర్మ గారు అంటే అజయ్ ఇక్కడ ఒక్క విషయం, ఆ రోజు మీరన్నట్లుగా వాళ్ళు అలాగే చేస్తుంటారేమో, అలాగే జరిగిందేమో, ప్రజలు అదే నమ్మారేమో, అందుకనే కదా 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ అవే రిపీట్ అయితే ప్రాబ్లం మీకే కదా వర్మ గారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మేమేమి దీన్ని మా భుజం మీద వేసుకొని చాలా అద్భుతంగా చేశారని మేమేం చెప్పట్లేదు సార్. ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ ఘటనని ఖండించడం కాదు, కంట్రోల్ చేయాలి కదా. ఖండించడం వేరు, ఖండించడం ఒక మెసేజ్ లేకపోతే ఒక మాట, కంట్రోల్ చేయాలి కదా లా అండ్ ఆర్డర్ ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్ గానే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా లేదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్. దాడి తప్పేం పోలా. ఈ రోజు 45 రోజుల పరిపాలనలో శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు ఎన్ని దారుణాలు జరిగినాయి, వందల కొద్ది హత్య గావించబడ్డారు, దారుణాలు జరిగినాయి అంటే వందల సంఖ్యలో దారుణాలు జరిగితే ఇప్పుడు శేఖర్ చెప్పింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆయన చెప్పిన మాటలు. 45 రోజులు టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలట, 300కు పైగా హత్యాయత్నాలట, 1000కు పైగా దౌర్జన్యాలు, దాడులు అట, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారట. ఆయన అఫీషియల్గా చెప్పింది ఇది నిజమో అబద్ధమో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అదే విషయం చెప్తున్నా వర్మ గారు. 36 హత్యలు అన్నారు, 100 మంది దాడులు అన్నారు, చాలా దారుణాలు జరిగాయి అన్నారు. ఎందుకు సార్ 45 రోజుల తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఒక కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించారు, 36 మంది చనిపోతే ఎందుకు సార్ మొట్టమొదటి వ్యక్తి చనిపోయిన రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళలేదు? వెళ్ళాలి కదా సార్ వర్మ గారు. ఇప్పుడు 36 మంది చనిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంటే ఆయన ఒక శ్వేతపత్రం ఏదో చూపించాడు, ఒక పేపర్ ఇచ్చాడు, బానే ఉంది, వెల్ అండ్ గుడ్. 36 మంది మీద హత్యలు జరిగితే ఎందుకు ఈ రోజు కేవలం రషీద్ గారి కుటుంబానికి మాత్రమే వెళ్ళాడు, మిగతా 35 కుటుంబీకులు ఎందుకు పోలేదు? వర్మ గారు ఇంకొక విషయం గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే 2-3 రోజుల్లోనే కర్నూలు జిల్లాలో గిరిధర్ చౌదరి అనే ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వేటాడి చంపేశారు సార్. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సో ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలా? రాజకీయ విమర్శ చేయట్లేదు వర్మ గారు నేను. కాదండి, వాళ్ళన్నీ కూడా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మీద ఏదో బురద జల్లే కార్యక్రమం అన్నా మీ ఉద్దేశం? ఆయన చెప్తున్న లిస్టు వాస్తవం కాదంటారు వర్మ గారు? నాకు తెలియదు వర్మ గారు. నేనేమన్నానంటే నిజంగా అన్ని వాస్తవాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళి నేను ఢిల్లీలో కూర్చుంటా,
ఒక ధర్నా చేస్తా, దానికి ఒక పేరు పెట్టాడు, ఒక Okay. ధర్నా చేస్తా లేకపోతే రాష్ట్రపతి పరిపాలన చేసుకొస్తా, మొట్టమొదటి రోజే మాట్లాడతాడు. ఓకే 1 నుంచి 35 వరకు హత్యలు జరిగినప్పుడు 1 దగ్గర నుంచైనా 10 దగ్గర నుంచైనా 20 దగ్గర నుంచైనా కనీసం 30 ఆయన దగ్గరైనా సరే మాట్లాడాలి కదా. ఆయన ఓదార్పు యాత్ర కూడా మొదలు పెడతారట. ఎప్పుడు పెట్టలేదు సార్, గతంలో పెట్టాడు ఓదార్పు యాత్ర, ఇప్పుడు మళ్ళీ పెడతాడు ఓదార్పు యాత్ర. ఓకే పెట్టుకోమని మేమేం అడ్డుకోవట్లేదు. వర్మ Right, గారు okay. ఈ రోజు సింపుల్ గా ఒక విషయం చెప్పాలి వర్మ గారు మీకు. పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వినుకొండకు వెళ్లే మార్గం వరకు కూడా ఈ రోజు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదు ఆయన. నాకు కార్ ఇవ్వలేదు, కార్ కింద టైర్ కి గాలి కొట్టలేదు, లేకుంటే నాకు ఇంకోటి ఇవ్వలేదు, ఇంకోటి కల్పించలేదు అని చెప్పి ఎంతసేపటికి ఆయన సెల్ఫ్ గోల్, అతన్ని సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటాడు. రాష్ట్రంలో నేను కూడా ఒకటి ఉన్నాను, నన్ను కూడా పట్టించుకోండి, నేను వెళ్తున్నాను పరామర్శించడానికి, 45 రోజుల తర్వాత ఈ రోజు తాడేపల్లి ఇంటి నుంచి బయటకు వచ్చాయని ఓకే అతను ప్రమోషన్ కోసం వెళ్ళట్టుంది తప్ప ఈ రోజు ఓకే అజయ్, ఇంకొక విషయం, పరామర్శించడానికి ఆయనకి భద్రత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది, పెద్ద ఎత్తున ఈ వార్తలు వస్తున్నాయి. ఏదైనా కానీ చిన్నది ఏదో ఒక ఆ టైంలో అలా గులకరాయనో లేకపోతే ఇంకోటనో అప్పుడు వేరు ఎలక్షన్ టైంలోని. ఇప్పుడు ఏదన్నా జరిగిందంటే అది కూడా మీ బాధ్యతే అవుతుంది, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాడు సార్, చాలా ప్రశాంతంగా కొనసాగింది కదా. మొన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఆయన మీద రాయదాడి జరిగింది, గులకరాయి దాడి. లేదు, అరాచక శక్తులు కూడా ఉండొచ్చు కదండి. ఇప్పుడు కావాలని అదే చెప్పి వర్మ ఇప్పుడు సార్, మీరు చేశారని నేను జగన్మోహన్ రెడ్డి అంటలేదు, గారిని మీరు టచ్ చేస్తారని నేను చేయడానికి అంటలేదు, అవసరం కూడా మీకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రావాల్సిన అవసరం లేదు సార్. అదే అదే ఆయనకే అరాచకమైన ఆలోచనలు ఉన్నాయి, ఓకే ఆయనకే అరాచకమైన ఆలోచనలు ఉన్నాయి. వైజాగ్ కోడికొత్తి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న తగిలిన గులకరాయి వరకు ఆయనదే అరాచక ఓకే ఓకే ఆలోచనలు. ఓకే 1 minute వస్తాను నేను అజయ్. బాలకోటి గారు, వర్మ గారు, బాలకోటి గారు, శాంతి ప్రసాద్ గారు మాట్లాడే ముందు మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితి. లేదు, శాంతి ప్రసాద్ గారు కూడా నాకు మాట్లాడు. ఓకే శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? లా అండ్ ఆర్డర్ కాపాడుతానన్నారు, రాష్ట్రాన్ని కాపాడుతానన్నారు, ఒక అవకాశం ఇవ్వమన్నారు, చాలా పెద్ద అవకాశం ఇచ్చారట మీకు, మీరేం పట్టించుకోవటం లేదన్నది శేఖర్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చారు, ఇంతమందికి ఇంత అన్యాయం 45 రోజుల్లో జరిగింది, నేను ఢిల్లీ వెళ్ళి తేల్చుకుంటాను. మోదీ గారిని కలుస్తారట, అమిత్ షా గారిని కలుస్తారట, అక్కడ ధర్నా చేస్తారట, రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తారట, ఇంకా ప్రజల్లోనే ఉంటారట ఆయన. వర్మ గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు, మీ జనసేన పార్టీ నాయకుడైనటువంటి కరణం కనకారావు గారి మీద హత్యారోపణలు కూడా వచ్చాయి, వాటి మీద కూడా జనసేన పార్టీ తరపు నుంచి చెప్తారు విన్నారు కదా, ఆయన ఆల్రెడీ విన్నారు. ప్లీజ్. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు సోదరులకు చూస్తున్నట్లు నమస్కారం. జనసేన పార్టీ కానీ మేము కానీ ఎవరం కూడా హత్యలు కానీ అత్యాచారాలు కానీ దాడులు కానీ ముఖ్యంగా అమాయకుల మీద దాడులు కానీ ఏనాడు ప్రోత్సహించము. ఒకవేళ ఎవరైనా చేస్తే అది జన సైనికుడైనా సరే లేదా నేను చేసినా సరే క్రిమినల్ చర్యలు ఉండాల్సింది. నేనైనా సరే అమాయకుల మీద దాడిని చూస్తే క్రిమినల్ చర్యలు ఉండాల్సింది. ఇది మా పార్టీ స్పష్టమైన విధానం, మా అధినేత చెప్తుంది కూడా అదే. ఇకపోతే అంశంలోకి వస్తే వినుకొండలో జరిగిన ఒక హత్య, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒక సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులు, ఒకే మత వర్గానికి చెందిన వ్యక్తులు. బహుశా గతంలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయి ఉంటారు, ఎందుకు విభేదాలు వచ్చినాయి, ఒకే రాజకీయ పార్టీలో నడిచారు, తర్వాత విభేదాల వల్ల వేరే వేరే రాజకీయ పార్టీలకు వెళ్ళినట్టున్నారు. హత్య జరిగింది. హత్య చేయటము బ్రాడ్ డే లైట్ లో కానీ నడి రోడ్డు పైన కానీ, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే కానీ చేయటం అనేది ఉన్మాద మనస్తత్వం. అటువంటి కిరాతకమైన హత్యల్ని ఎవరైనా సరే సభ్య సమాజం ఖండిస్తుంది, మేము ఖండిస్తున్నాము. దాని మీద సత్వర చర్యలు కూడాను నిందితుల మీద తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయినట్టుగా అక్కడ ఉన్న ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు ఈ నేపథ్యంలో చాలా హాస్యాస్పదంగా, దిగజారుడుగా, ఒక స్థాయి తక్కువగా ఉంది. ఎందుకో కూడా చెప్తాను. ఆయన వేసిన ఒక ప్రశ్న ఏంటంటే, ఒక ఎంపీని ఆయన నియోజకవర్గానికి రానివ్వరా? బేష్ సమంజసమైన ప్రశ్న. నిజంగా ఈ ప్రశ్న జగన్ రెడ్డికి మనసు అనేది ఉంటే
కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే తనకు తన వేసుకోవాలి. రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గానికి వస్తానంటే రానిచ్చారా? ప్రధానమంత్రి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు ఫంక్షన్, ఆ వేడుకకి ఆయన ఆల్రెడీ రైలు ఎక్కిన తర్వాత కూడాను మీరు వస్తే ఇక్కడ అల్లర్లు జరుగుతాయంటే అతను వెనక్కి తిరిగి వెళ్ళిన సందర్భం లేదా? లేదా మరి మిథులు పెట్టుకున్న హక్కు మరి ఆనాడు రఘురామకృష్ణరాజుకి లేదా? పోనీ రఘురామకృష్ణరాజు ఎవరు? వైకాపా ఎంపీ కాదా? చివరి వరకు 24 ఎలక్షన్ అయ్యే వరకు వైకాపా ఎంపీగానే మిగిలిపోయాడుగా అధికార పార్లమెంటరీ రికార్డుల ప్రకారంగా. అతను రెబల్ ఎంపీగా కూడా అక్కడ రికార్డులో నమోదు కాలేదు కదా. మరి ఇంకొక మాట, అత్యాచారాలు, హత్యలు. ఆయన ఒక కేసు గురించి చెప్పాడు. ఆ కేసు జనవరి నెల 2024 నమోదైంది. ఎవరి మీద అంటే తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు. వైసీపీ నాయకుల మీద జరిగిన దాడి. అంటే నీ ప్రభుత్వం జరిగిందనే కదా, నీ ప్రభుత్వమే కదా ఆనాడు. నీ ప్రభుత్వం కాదా? నీ ప్రభుత్వంలో ఒక నేరం జరిగితే ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఈ రోజు జరిగిన హత్య ఘటనలో నువ్వెట్లా చదువుతావు? అందులో న్యాయం జరగలేదు, నువ్వెట్లా మాట్లాడతావు? నువ్వు న్యాయం చేయలేని వాడి నువ్వు ఎదుటి వాడి గురించి ఎట్లా మాట్లాడతావు? 2 రోజులకి 3 రోజులకే. నువ్వు ఎప్పటి వరకు నువ్వు అధికారంలో ఉన్నావు? జూన్ నెల వరకు ఉన్నావుగా. అదేమో జనవరి నెలలో జరిగింది నేరం, నువ్వు చెప్పిన నేరం. నేను ఇంకో నేరం గురించి ఏది కనకరాజ్ ఇష్యూవా శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఇవాళ ఆయన ఒక ఎఫ్ఐఆర్ లేవనెత్తాడు అంశం. అదే కాదు మీరు చెప్తున్నది కనకరాజ్ ఇష్యూ జనవరిలో జరిగిందా? ఏ రాజో నాకు తెలుసు సార్. ఒక వాహనాన్ని ఇప్పుడు ఏ విషయం చెప్తున్నారు మీరు? వర్మ గారు నేను క్లారిటీ ఇస్తాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, జగన్ రెడ్డి భాషలో క్లారిటీ ఇస్తాను, మీరు సరిగా విన్నట్లేరు. జగన్ రెడ్డి భాష ఓకే ఒక నిమిషం ఇస్తాను సేకరిస్తాను నేను. చెప్పండి శాంతి ప్రసాద్ గారు. జగన్ రెడ్డి మధ్యలో పో దెబ్బతీయద్దు. ఏదైనా మీ జగన్ రెడ్డి మాటలే, ఇది నా మాట కాదు. ఇవాళ మీ వాడు మాట్లాడిన మాటలే. ఇకపోతే చాలా అంశాలు అంకెలు సంఖ్యలతో సహా చెప్తున్నాడు. పైగా ఇంకొక మాట ఏమన్నాడు, రాష్ట్రపతి పాలన విధించేంత భయానకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయట. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళటానికి చక్కటి కారణం దొరికింది. అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళడానికి చక్కటి కారణం దొరికింది. మొట్టమొదటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎగ్గొడతారు. ఆయన వస్తా అంట, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాడంట, తర్వాత వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేసుకుంటాడంట. మా బేష్, నీ ఇష్టం, నీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఎమ్మెల్యేగా నువ్వు వస్తావా రావా పులివెందుల ప్రజలు చూసుకుంటారు. నీ తోటి ఎమ్మెల్యేలు వస్తారా, ఆ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది. కానీ నువ్వు నీ 5 ఏళ్ల పాలనలో ఒక హత్య చేసిన వాడిని నువ్వు వెనకాలేసుకుని తిరిగావు. దానికి బాలకోట గారు నాకన్నా ఎక్కువ బాగా చెప్పడం. వాడి పార్టీలో తీసేయని చెప్పావు, కానీ ఆ 24 గంటలు నీ పార్టీలోనే నువ్వు తిరిగినప్పుడు నీ ముడ్డు వెనకాల తిరిగాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పక్కర్లేదు. ఇట్లా కొంతమంది వ్యక్తులు. సరే, హోంమంత్రి గురించి మన సోదరు శేఖర్ రెడ్డి మాట్లాడారు. గత హోంమంత్రి ఏం మాట్లాడిందో నేను చెప్తాను. ఆమె దళిత, అంటే గతంలో పనిచేసి ఇద్దరు కూడా దళితులే, హోంమంత్రులే, ఇద్దరు కూడా మహిళలే. వారు ఏం చెప్పారు? రెండో హోంమంత్రి గారు రెండోసారి వచ్చిన ఆమె, అక్కడ రేపు ఎందుకు జరిగిందా అంటే, భర్త ముందే భార్యని, పిల్లల ముందే తల్లిని ఎందుకు రేపు చేశారంటే, వాళ్ళెవరో దొంగలు వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు, వాళ్ళకి ఏమీ దొరకపోవటం వల్ల ఆమె శీలాన్ని దోచుకున్నారని చెప్పింది. అంటే ఏమి దొరకపోతే ఆడవాళ్ళ శీలం దోచుకుంటారు అనమాట దొంగలు. ఇంత బాధ్యత గల హోంమంత్రి ఆమె. ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇక జగన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడదాం. నేరాలను ఏ రకంగా ప్రోత్సహించాడు అనే దానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఎక్కువ ఉదాహరణలు కూడా తీసుకుని, ఎందుకంటే సమయం కూడా చాలు కాబట్టి. మొదటి ఉదాహరణ, ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశిస్తూ ఒక పత్రికా సమావేశంలో ఒక మాట అన్నాడని, ఆ మాట తనను ఉద్దేశించి అన్నాడని ఈయన పోలీస్ మీట్ లో అక్కడికి వెళ్ళి పోలీసుల దగ్గర ఆ పదానికి అర్థం కూడా వివరించి చెప్తూ మాట్లాడుతూ, తర్వాత చిన్నపిల్లల సమావేశం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతూ, అంటే వైవాహిక సంబంధాల గురించి చేసిన వ్యక్తి
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏమన్నా తెలుసా, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అభిమానస్తులు బీపీలు రేజ్ అవుతాయి, వాళ్ళని తిట్టినప్పుడు సహజంగా దాడులు చేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతలకు రక్షకుడు ఆయన. ఓకే, లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉంది. అంటే శాంతిప్రసాద్ గారు ఆగండి, ఇంకో సంఘటన చెప్పనివ్వండి. కాదండి, ఎన్ని సంఘటనలు చెప్పినా ఒక్క విషయం అండి, వాళ్ళు అన్ని చేశారు కాబట్టే కదా ఈరోజు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు అవన్నీ చెప్పుకుంటే సుఖమే ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, అది కూడా చెప్తా. ఆ 40% ఓట్ల కథ కూడా చెప్తా నేను, చెప్పండి. అది కూడా చెప్తా. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడి మీదకి వెళ్తే నా మనసు దోషావు. రమేష్ అన్న అని మంత్రి పదవి ఇచ్చాడుగా, అంటే నేరాలను ప్రోత్సహించిన వాడివేగా నువ్వు, నేరాలను ప్రోత్సహించిన వాడివేగా. ఒక ముఖ్యమంత్రి హోదాలో శాంతి భద్రతలు రక్షకుడు అయి ఉండి ఇక 40% ఓట్ల గురించి మరి శేఖర్ రెడ్డి చెప్పాడు. ఎస్, ఇది ఇప్పుడు అసలు విషయం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పదే టీవీలు ఇదిగా చెప్తారు. జగన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. 2019 ఎన్నికల్లో మరి తెలుగుదేశానికి కూడా 40%, మీకు ఇంకా 40% ఓట్లు రాలా, తగ్గినాయి. వాళ్ళకి 40.47% ఓట్లు వచ్చినాయి, మీకు 39.37% ఓట్లు వచ్చినాయి. మరి వాళ్ళకి అప్పుడు 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఆ రోజు ప్రతిపక్షాన్ని మీరు ఏ రకంగా తూష్ణీకరించి, తిరస్కరించి, అవమానకరంగా, నీచంగా ఎట్లా ప్రవర్తించారు మీరు? ఓకే, శాంతిప్రసాద్ గారు ఒక్క విషయం. ఆగండి వర్మ గారు, 40% ఓట్లు వచ్చాడు, జనాలు మా వైపు ఉన్నారు. మరి 40% వచ్చి ఆ రోజు కూడా తెలుగుదేశం వైపు ప్రజలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు చెప్పండి. లా అండ్ ఆర్డర్ గతి తప్పుతున్నదట, హత్యలు జరుగుతున్నాయట, అత్యాచారాలు జరుగుతున్నాయట. ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం ఆర్డర్ ఇవ్వబోతున్నారు? ఒక మహిళ అదృశ్యం అయితే పోలీసులకు చెప్పగానే ఏం జరిగింది? మా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు మీకు ఇందాక చెప్పారు, ఇటువంటి ప్రోత్సహించడు. కానీ అది ఇద్దరు వ్యక్తుల మీద జరిగిన దాన్ని రాజకీయ కోణం చేస్తున్నారు. ఓకే, రాజకీయ పార్టీలకు వాళ్ళు సామాన్య వ్యక్తులు, ఓకే, వాళ్ళకి రాజకీయ కోణం. పైగా ఇవాళ మాట్లాడిన ఒక నీచమైన మాట్లాడదు సార్. ఆ ఎమ్మెల్యే గారి భార్య పక్కన ముంచుంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏంటని నీచమైన భాష మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి. అసలు ఆ పదం వాడచ్చా? ఆ పదానికి అర్థం తెలుసా? తెలుగు భాష నేర్చుకోమండి ముందు. తెలుగు భాషలో ఏ పదం ఏ రకంగా మాట్లాడడానికి ఏ రకమైన అర్థాలు వస్తాయో కొద్దిగా పబ్లిక్ లో మాట్లాడేప్పుడన్నా కనీసం తెలుసుకోమనండి, నేర్చుకోమనండి. కనీసం శేఖర్ రెడ్డి లాంటి కానీ అటువంటి ట్యూషన్లు ఇమ్మని చెప్పండి. ఓకే, ఓకే. అక్కడ అమ్మడి రాంబాబు నాయుడు వాడికి ఏమి తెలియదు, వాడికి తెలిసిన భాష వేరు. ఓకే, ఓకే. బాలకోటి గారు, భాష సరిగ్గా రానివ్వండి. శాంతి ప్రసాద్ గారు, వాడు వీడు ఆయన మాజీ మంత్రివర్యులు, వాడు వీడు ఏంటండి చర్చా కార్యక్రమాల్లో? ఎవరు ఆ రకంగా ఎవరిని కూడా తప్పు చేసి మాట్లాడద్దు, గౌరవంగా మాట్లాడదాం. సన్నాసి మంత్రి పేరు చెప్పాడు. ప్రసాద్ గారు మీరు ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, మీ నుంచి వచ్చే భాష వాడు వీడేంటండి మంత్రివర్యులు ఓకే, ఓకే. శాంతిప్రసాద్ గారు, శేఖర్ 1 మినిట్, శేఖర్ 1 మినిట్. ఓకే, ఓకే. శాంతిప్రసాద్ గారు, అందరికీ గౌరవం ఇచ్చి మాట్లాడదాం. ఓకే, శాంతిప్రసాద్ గారు, ఓకే, ఓకే, ఓకే. శాంతిప్రసాద్ గారు, గతం అండి, అయిపోయింది కదా, గతం అయిపోయింది. మళ్ళీ దాన్ని ఆ రోజు అలా అన్నారు, ఈ రోజు అలా అనుకుంటారంటే నెవర్ అండి ఇవి. ఓకే, ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, 1 మినిట్ ప్లీజ్. ఓకే, ఓకే అండి, వెయిట్. శాంతిప్రసాద్ గారు, శేఖర్ 1 మినిట్ అండి. శేఖర్ గారు, శాంతిప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి. ఒక్క నిమిషం నేను చెప్తున్నాను వినండి. ఓకే, నేను చెప్తున్నాను. శేఖర్ 1 మినిట్ అండి. శేఖర్ 1 మినిట్. ఓకే, ఓకే. శాంతిప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు, ఆగాలి మీరు. ఒక్క నిమిషం అండి, ఆగాలి. ఎవరికి అర్థం కాదు, పర్సనల్ గా వద్దు, వినండి ప్లీజ్.
ముందు పేరు ఓకే వినండి మాట్లాడి శాంతి ప్రసాద్ గారు తర్వాత రాజకీయ శాంతి ప్రసాద్ గారు అందరికీ గౌరవం ఇద్దాము ఇచ్చి పుచ్చుకుందాం గత అయిపోయింది ప్లీజ్ వదిలేయండి అది నేను అదే చెప్తున్నా ఓకే. భాష మాట్లాడేటప్పుడు ఓకే లిమిట్ అండి లిమిట్ భాష బాల్కోటి గారికి ఇవ్వండి బాల్కోటి గారు రెస్పాండ్ మాజీ మంత్రివర్యుల గారి గురించి బాల్కోటి గారు రెస్పాండ్ కార్యక్రమాలు. మాజీ మంత్రివర్యులు, మాజీ మీరు ముఖ్యమంత్రివర్యులు, మాజీ సన్నాసులు. బాల్కోటి గారికి ఉమ్. వర్మ గారు నమస్తే. ఓకే అండి నమస్తే డిబేట్లో పాల్గొన్న అందరికి కూడా ఉమ్. ధన్యవాదాలు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి నన్ను శాంతి ప్రసాద్ గారిని నోట్లో పెట్టారా? లేదు వాళ్ళే మ్యూట్ అయ్యారులేండి మాట్లాడండి ఆగారా? ఆగు. అంటే ఒకటి వర్మ గారు ఉమ్. డిబేట్ ని కంట్రోల్ చేయలేకపోతే సబ్జెక్ట్ అంతా కూడా అదే వెలివిట్టి అందుకనే మ్యూట్ పెట్టామండి మాట్లాడండి ఈ మీరు. రాష్ట్రంలో చాలా అలజడి పరిస్థితి ఉంది. అవును మీ టీవీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు, మనం గమనించాలి. ఉమ్. రోమాలు నిక్కరబడిచే సన్నివేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది ప్రజెంట్ గా. అందుకని కొన్ని సమయాల్లో వాదోపవాదనలు చేసుకోవటం, పశ్చిమ సవాల్ అంటాం భావ్యం. కానీ ఈ సమయంలో కూడా అవును మళ్ళీ పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఇబ్బందిగా ఉంటుంది. సరిపోతే నేను విషయంలోకి వస్తా. వర్మ గారు, ఉమ్. పొంగనూరు, వినుకొండ ఈ రెండు ప్రాంతాలు కూడా చాలా సమస్యాత్మక గ్రామాలండి, చాలా సున్నితమైన గ్రామాలు. ఇది పోలీసు రికార్డుల్లోనే ఉంది. అవును పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఆయా సున్నితత్వం కలిగిన ప్రాంతాల మీద ఖచ్చితమైన నిఘా పెట్టి తీరాల్సిందే. నాకు తెలిసి అధికారంలో ఉన్న పార్టీలు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున అధికారంలో ఉంది. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనేది చర్చ కాదు ఇక్కడ. నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఈ వినుకొండ సంఘటన కూడా రాజకీయ కోణం ఉంది, శాంతి భద్రతల కోణము ఉంది. నాలాంటి దళిత బహుజన కులాల ప్రతినిధిగా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వ్యక్తిగా, ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు రావాలని కోరుకున్నాం, పని చేశాం, కష్టించాం, 1631 రోజులు అమరావతి ఉద్యమం చేశాం. కాబట్టి మాకు బాధ్యత ఉంది. ఇలాంటి సంఘటనల పట్ల అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. నేను చెప్తున్నాను వర్మ గారు, ఇది కాస్త పట్టి కింద రాయి సంఘటనే. ఎవరైనా మానవత్వం ఉన్న మనిషి ఈ వినుకొండ సంఘటన ఖండించి తీరాల్సిందే. చట్టం నేరస్తుల పట్ల వ్యవహరించాల్సిన విధంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇటీవల ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో అమ్మోరు డ్యాన్స్ చేస్తూ ఆ నాట్యం చేసి అతను ఒక కోడిని, నిజమైన కోడిని తెచ్చి మెడగొరికాడు. దానికే జంతు ప్రియులు మొత్తం కూడా కంప్లైంట్ ఇస్తే కేసు కట్టారు. ఆ టీవీ షోకి నోటీసులు ఇచ్చారు. కోడికే న్యాయం జరిగింది సార్. మనిషిని చంపితే న్యాయం చేయలేకపోతే దాన్ని ప్రభుత్వం అని ఎలా అంటాం, దాన్ని చట్టం అని ఎలా అంటాం, దాన్ని రాజకీయాలతోనే ఎలా చూస్తాం? సరే మీ మాటకు వస్తాం వర్మ గారు, అసలు వాళ్ళిద్దరు ఏ పార్టీ కాదు, పరస్పరమైన కక్షలే, నరుక్కున్నారు. చట్టం చర్య తీసుకోదా? 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగిన ఆమె ఏ పార్టీ? ఆ చేసినోడు ఏ పార్టీ? ఆ మిస్సింగ్ అయిన మహిళలు ఏ పార్టీ? ఈ రోజున గతంలో మేము కలబడ్డది వైసీపీ మీద ఏమని, ఆంధ్రప్రదేశ్ని బీహారు యూపీగా మార్చారు అని చెప్పేసి కలబడ్డాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని బీహారు యూపీ నుంచి విడుదల చేయాలి, ఇంకా తొయ్యకూడదు దానిలోకి. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేత అయితే కాసిన పాలు పోస్తానండి, రాళ్ళు మాత్రం వేయనండి. ప్రభుత్వాన్ని బతికించుకోవాలి, ప్రభుత్వ అధినేతలనే ప్రభుత్వ పనితీరు చేయాలి. ఇలాంటి సంఘటనలు ఏమవుతాయి అంటే, ప్రభుత్వం చేసే మంచి పనులని చంద్రుడిని కనుక కారు మేఘాలు గమ్మినట్టుగా ప్రభుత్వం తలబోస్తున్న యజ్ఞాన్ని, అభివృద్ధిని, ఈ సంక్షేమ పథకాలని, శ్వేతపత్రాలను కూడా కారు మబ్బుల్లాగా చంద్రబాబు నాయుడు గారిని కమ్మేస్తే మాట మాత్రం చెప్పాల్సి తప్పదు. ఎందుకంటే పౌర సమాజం తరఫున ఆ మాత్రం కూడా బాలకోట కూడా మాట్లాడలేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేను ఎలా రోధించగలను? మీకు తెలుసో లేదండి సార్, 8:30 హత్య జరిగితే 9ంటికి నాకు వీడియో చూసింది సార్. వర్మ గారు మీరు ఒరిజినల్ వీడియో చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఆ వీడియో చూస్తే రాష్ట్రం భయపడిపోయింది. నేను రాజకీయాలు మాట్లాడట్లేదు సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద కలబడ్డోని, మీరు అండర్లైన్ చేయండి, మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోవద్దు. రాష్ట్రం భయపడిపోయింది. రాజకీయాలు, ప్రభుత్వాలు శాంతి భద్రతలు. ఈ రోజున ప్రభుత్వాన్నే అడుగుతున్నాం. మేము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అడగట్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు ప్రజలు.
తప్పు చేస్తే ఇబ్బంది వస్తే భారం బరువు మొయ్యాల్సిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ పరిపాలన చేసిన దోపాలన్నీ కూడా వాళ్ళు కూడా ఎలా ఏదైనా ఇబ్బందులు చేస్తే మంత్రులు కానీ లేదా సోషల్ మీడియాలో అరాచకాలు చేస్తుంటే ఆ భారం అంతా ఎవరు మోసారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోసారు 11 సీట్లతో. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణల జోలికి కూడా నేను పోటల్లా. ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు కుదుట కావాలి. శాంతి భద్రతలు లేకపోతే ఏ పెట్టుబడిదారుడు ఏ రాష్ట్రానికి రాడు సార్. పక్కా ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు 124 వచ్చినాయా, నాకు 11 వచ్చినాయా, నీకు 124 వచ్చినా, నాకు 11 వచ్చినాయా, ఇది కాదు శాంతి భద్రతల విషయంలో చర్చ. నేరస్తులు పట్టుకోవాల్సిందే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సందేశమే ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సందేశమే ఇస్తున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే చేయగలిగింది ఏం లేదు. నేను ఒక పాత్రికేయ సమావేశం విన్నాను. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో, ఆయన అవునో కాదో నాకు తెలియదు. ఒక వ్యక్తి బండి మీద వెళ్తుంటే కల్వర్టిని గుద్దిందంట, యాక్సిడెంట్ జరిగింది, చచ్చిపోయాడు. ఆ కల్వర్టి తెలుగుదేశం పార్టీ నాయకుడు వేసిందంట, కాబట్టి మేము చేశామన్నారు. ఒక వ్యక్తి ఉరేసుకున్నాడంట తాడు పెట్టి, అది తెలుగుదేశం పార్టీ షాపులో కొన్నాడంట, కాబట్టి మేము చేశామన్నారు. ఇవి కాదు సమాధానం. సంఘటనకి ప్రభుత్వం బాధ్యత పడాల్సిందే, నేరస్తులను శిక్షించాల్సిందే, శాంతి భద్రతను రక్షించాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నారు? 2019-24 బాలకోటి గారు మీ వీడియో ఫ్రీజ్ అయింది. బాధ్యతాయుతమైన పద్ధతి కోసం ఆయన శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే శ్వేతపత్రాలు విడుదల చేసిన తర్వాత 2024-29లో కూటమి పార్టీ ఏం అభివృద్ధి చెందిందో చెప్తాడు. కాబట్టి శాంతి భద్రతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. అదేం ఆషామాషి విషయం కాదు. అది ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా ప్రాణమే. రాజకీయాలు. ఓకే బాలకోటి గారు, ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రపతి పాలన డిమాండ్ అవసరమా ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టమని చెప్పిన గత 4 ఏళ్లలో 2 ఏళ్ళు అడిగింది నేనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అది రాజకీయంగా ఆయన నినాదం, ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనం ఆగమన్నా ఆయన ఆగుతాడా సార్? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఢిల్లీ పోతాడు, ఇంకా ధర్నా చేస్తాడు, ఏదైనా చేసుకుంటాడు. కానీ సంఘటన జరిగిన మాట యథార్థం. దీన్ని అంగీకరించాలి. ఇప్పుడు నేను తెల్లగా ఉన్నదాన్ని నలుపుగా ఉన్నదాన్ని తెలుపని నేనన్నా కూడా మీరు అంగీకరించినా కూడా ఈ టీవీ చూస్తున్న లోకం అంగీకరించదు. నేను ప్రభుత్వానికి బాధ్యత పడమని చెప్పే వ్యక్తినే తప్ప నేను రాజకీయాలు జోలిపోను. ఎందుకంటే నేను ఒక రాజకీయ పార్టీ కాదు కాబట్టి, నేను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి కాదు కాబట్టి. నాడు కూడా అంతే. నాడు కూడా మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగామే తప్ప వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేనాడు ప్రశ్నించలా. అయ్యా అది అమరావతి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందనే చెప్పా. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వలేదయ్యా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇచ్చామని చెప్పా. కాబట్టి మేము ఆ బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి కొద్దిగా ఇబ్బందే వర్మ గారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా పంట కింద రాయిదాగానే ఉంటాయి నా కోటోడికి. మీలాంటి వాళ్ళు కూడా మరి ఇబ్బంది పెడతానో మరి ఎలా అన్నా అర్థం చేసుకోండి. ఏదైనా కూడా సంఘటనల పట్ల మాత్రం ప్రభుత్వం స్పందించాలి. స్పందించి చట్టం తన పని తాను చేసుకోవాలి తప్ప ఇదేం పన్నేం కాదు సార్. చెల్లుకు చెల్లు కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతాలు కనుక చేసుకోగలిగితే ప్రజలైతే ఆహ్వానించాలనేది నా అభిమతం. అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఇది ఒక మంచి సాకుగా చూపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నది వాళ్ళు చేస్తున్న కామెంట్స్. మరొక వైపు ఏంటి, భద్రత గురించి చాలా ఎక్కువ ట్రోల్ అవుతుంది. ఆ భయం ఏమైనా ఉందా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ శేఖర్ రెడ్డి గారండి కాదు, నేను కూడా చెప్తున్నా. వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు పోలేరు. పోతే లాస్ట్ గా గవర్నర్ ప్రసంగానికి వెళ్ళిపోయి ధన్యవాదాలు చెప్పి ఏదో ఒక నినాదం చేసేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే 11 మందే ఉంటారు. ఆయన ఎక్కడ కూర్చోవాలి కూడా తెలియట్లా. అది హోదా కూడా ప్రతిపక్ష హోదా కూడా లేదు. రేపు ఆ 124 మంది ఎమ్మెల్యేల ముందు ఆయన తలదించుకొని ఉండాలి. ఆ మనస్తత్వం ఆయనకి లేదు. కాబట్టి ఏదో స్టాండ్ తీసుకుంటాడు. ఇప్పుడు ఈ ఎర్ర పుస్తకం మీదో లేదా ఇంకో పుస్తకం మీదో ఈ విధంగా ఢిల్లీ పోయి ఏదో ఆయన రాజకీయ పోరాటం ఏదైనా చేయొచ్చు. శేఖర్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. మాట్లాడండి. లేదండి మాట్లాడండి. అజయ్ మాట్లాడుతూ ఒక అధికార పార్టీ తరపున ప్రతినిధిగా వచ్చి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా, ప్రజలంటే ఇంత చిన్న చూపా అని చెప్పి నిదర్శనంగా అజయ్ మాటలు నడిచాయి. 36 హత్యలు జరిగాయంటే మొదటి హత్య రోజు ఎందుకు పోలేదు?
ఇవన్నీ రాజకీయంగా బురద జల్లుతున్నారని మాట్లాడుతున్నారు. అజయ్, సీరియస్ గా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నా. జూన్ 21న బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో యువతిపై అత్యాచారం, హత్య జరిగిందా, జరగలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే లేటెస్ట్ గా చూసుకుంటూ పోతే మొన్న 17వ తారీఖున, జూలై 17వ తారీఖున తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరగలేదా? మచ్చుమరిలో జరగలేదా? విజయవాడలో 2 ఘటనలు జరగలేదా హత్యలు? ఇవన్నీ హత్యలు కాదా? మీకు కనిపించట్లేదా? రాష్ట్రంలో ఇలా అజయ్ డైరెక్ట్ గా చెప్తున్నా, ఆడపిల్లలకే కాదు గేదెలకు కూడా రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో ఈరోజు. గేదెలకు కూడా ఆలోచన చేసుకోండి, మనస్టాక్షన్ తెచ్చుకోండి. మీకు ప్రజల అధికారం కట్టబెట్టింది, మీరిచ్చిన హామీలని నెరవేరుస్తారని నమ్మి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆరోపణల్ని నిజమని నమ్మి మీకు అధికారం కట్టబెట్టారు. మీకు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మీరు శాంతి భద్రతలని కంట్రోల్లో పెట్టి ఏదైతే మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకుంటూ, మీరు చెప్పిన ఏదైతే సంపద సృష్టి, మీరు ఒక హామీ నెరవేర్చారు. 45 రోజుల్లో 16,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. 16,000 కోట్ల రూపాయలు మీరు సంపద సృష్టిస్తాం, మేము అప్పులు చేయమన్నారు. సో ఆ దిశగా మీరు ముందుకెళ్ళండి. దానికి మేము 6 నెలలు సమయం తీసుకుందాం మిమ్మల్ని విమర్శించడం కోసం అనుకున్నాం. కానీ ఇలా శాంతి భద్రతలు క్షీణించిపోతుంటే, సార్ వర్మ గారు, ఏదైతే మచ్చుమరిలో ఆ పాప చనిపోతే ఈ రోజు వరకు పాప శవం దొరకలేదు. మన యంత్రాంగం ఎంత పకడ్బందీగా పనిచేస్తుంది, మన యంత్రాంగం రాష్ట్రంలో ఎంత బాగా పనిచేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇది ఒక నిదర్శనం. సో మీరు మా మీద ఈ రోజు కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. దయచేసి అజయ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈరోజు అధికార పక్షంలో ఉన్నారబ్బా, ప్రతిపక్షం కాదు విమర్శ చేయడానికి. ఓకే, మీరు ప్రతిపక్షంలో ఉన్న రాజులు మా మీద విమర్శ చేశారు, ప్రజలు నన్ను నమ్మారు. మీరు తప్పుడు విమర్శలు చేశారు, కొన్ని మంచి విమర్శలు చేశారు, మేము కాదనట్లేదు. సో ప్రజలను నమ్మి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టారు. సో మీరేం చేస్తారో చెప్పండి, ఇవి ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పండి, రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి మెసేజ్ భరోసా ఇస్తారో చెప్పండి, ధైర్యం కల్పించండి, యంత్రాంగాన్ని మీరు గాడిలో పెట్టండి. ఓకే, అంతేగాని ఈ సెక్యూరిటీ భయం ఏమైనా ఉందా శేఖర్? ఏంటండి సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఆగిపోయిందని దీని మీద ఎక్కువ మధ్యాహ్నం నుంచి ప్రచారం అవుతుంది. స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేయండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ 1 minute లో కంప్లీట్ చేస్తాను. శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేసు జరిగితే దాన్ని కూడా మాట్లాడి దిగుతారు. శాంతి ప్రసాద్ గారు ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆయన ఏది స్టడీ చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చోడని మాట్లాడతాడని నేను అనుకోవట్లేదు. కానీ ఆయన ఈ రోజు అది మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటి? ఏదైతే రషీద్ హత్య తర్వాత ఈనాడు పేపర్లో చేసిన కథనం ప్రకారం ఏదైతే రషీద్ అనే వ్యక్తి జిలానీ అనే ఒక వ్యక్తి యొక్క బైక్ని తగలబెట్టారు, అందువల్ల వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చిందని చెప్పేసి వాళ్ళు నరుక్కున్నారని చెప్పి మాట్లాడారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే, ఆ రోజు తగలబడిన బైక్ ఆసిఫ్ అనే వ్యక్తిది. ఆ ఆసిఫ్ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. దాని మీద కేసు నడుస్తుంది. ఎక్కడ కూడా కేసులో జిలానీ లేడు, లేకపోగా తీసుకొచ్చి అతన్ని ఇక్కడ ఎలా కూర్చోబెడతారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట. ఇక భద్రత గురించి వస్తే, సార్ కారు రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి ఈరోజు కేటాయించిన కారు మొరాయించిన మాట వాస్తవమా కాదా? మొరాయించిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న నైటే భద్రత ఎందుకు ఉపసంహరించారు? రాష్ట్రంలో శాంతి భద్రత అంత క్షీణించున్నాయి. ఆఖరికి ప్రతిపక్ష నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి తొడలు గుట్టి మిస్సాలు తిప్పొచ్చారు కొంతమంది యూట్యూబర్స్, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు. చూడలేదా? మీడియాలో కనిపించట్లేదా? సో ఆయనకి భద్రత కంప్లీట్ గా తగ్గించేసి ఏదైతే మొరాయించినటువంటి పాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఓకే, ఇంకో విషయం ఏంటంటే, చివరిగా నేను ముగించే ముందు, బాలకోటయ్య గారు ఈ రోజు మాట్లాడిన మాటకి, ఎన్నాళ్ళలో బాలకోటయ్య గారితో నేను డిబేట్ చేసిన దానికి చాలా సంతోషం అండి. ఒక్కసారైనా ప్రజాపక్షాన ప్రజా సమస్యల పట్ల నిలబడినందుకు బాలకోటయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే శాంతి ప్రసాద్ గారిని ఈ సందర్భంగా, జనసేన పార్టీని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాండి, వాట్ అబౌట్ కరణం కనకారావు?
ఒక దివ్యాంగుణ్ణి ఆర్మీలో జాబ్ చేస్తూ ఏదైతే కాలు కోల్పోయినటువంటి ఒక దివ్యాంగుణ్ణి అత్యంత పాశవికంగా నరికి చంపేసిన కరణం కనకారావు మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ తరఫున ఏదైతే 71వ వార్డున కౌన్సిలర్ గా పోటీ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి, ఓకే ఆ మనిషి మీదే హత్యారోపణలు వస్తే పవన్ కళ్యాణ్ గారితో చూడండి, చూసండి ఎవరితోనూ. ఓకే 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 రెస్పాండ్ అవుతారు, శేఖర్ రెస్పాండ్ అవుతారు. ఆల్రెడీ చెప్పారు కదా మీరు. అజయ్ రెస్పాండ్. సో ఇతను ఎవరండి మరి? ఓకే ఓకే ఓకేలండి, చూపించారు కదా ఆల్రెడీ, చూపించారు. మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటే టైం వేస్ట్. ఓకే చూపించారు కదా ఆల్రెడీ, మీరు చూపించారు. ఆయన చెప్తారు దాని సమాధానం. అంటే ఆయనకి తెలుసో తెలీదో తెలియదు కదండి. ఓకే ఒక్క నిమిషం, ఆయన ఖచ్చితంగా ఆయన దృష్టి తీసుకెళ్తారేమో. ఆయన రెస్పాండ్ అయ్యాక మీకు అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు మాట్లాడండి. ప్రతి విషయం సార్, ఒక విషయం, సుగాలి ప్రీతి గారి విషయంలో అంత రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఓకే 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 శేఖర్ మనకున్న టైంలో మనం కంప్లీట్ చేయాలి తప్పించి ఇంకా అలా కంటిన్యూగా వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు కదా. శేఖర్ సారీ అజయ్ రెస్పాండ్. భద్రత తగ్గిస్తున్నారట, స్ట్రైట్ పాయింట్లోకి వచ్చి భద్రత తగ్గిస్తున్నారట. ఏదన్నా జరగరాంది జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. మళ్ళీ కుదించారట భద్రతని ఈరోజు. వర్మ గారు భద్రత తగ్గించటం, లేకుంటే ఆయన ఏదో చెయ్యాలనుకోవటం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అవసరం లేని పని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసే ఎవరు మా దగ్గర లేదు. ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒకటే లక్ష్యం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించి ఆయన గురించి టైం వేస్ట్ ఎప్పుడు చేసే పరిస్థితి ఇక్కడ లేదు. వర్మ గారు, శేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే కారు మొరాయించింది అంటాడు. కారు మొరాయిస్తే ఆయన ఆ సఫారీ కార్ నుంచి ఆయన ఫార్చునర్ కార్ ఎక్కిన తర్వాత ఆ కార్యానికి ఎలా అయిందండి? ఎలా ఫాలో అయిందండి కారు? మొరాయిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం కిలోమీటర్ పోవడానికి కూడా హెలికాప్టర్ ఎక్కిపోయాడు. ఈరోజు అలాంటిది తాడేపల్లి కోప నుంచి వినుకొండ పోతుంటే రోడ్డు మీద పోవాల్సి వస్తుంది కాబట్టి ఆయనకి ఆ సఫారీ కార్ కన్వీనియంట్ గా లేదు కాబట్టి కదా దిగా కారు ఎక్కిపోయాడు. ఆ కారు వెనక ఈ కారు పోలేదా? శేఖర్ రెడ్డి చూసాడా చూడలేదా విషయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసింది. ఈ రోజు ఆయన ఒక లగ్జరీగా బతికాడు కాబట్టి ఆ సఫారీ కార్ ఎక్కి తిరగడం అతని వల్ల కాదు, ఆ రోడ్ల మీద తిరగలేడు కాబట్టి. ఇప్పుడు హెలికాప్టర్ వేయాలన్నా సరే వేసుకోలేడు, ఎందుకంటే సొంత ఖర్చులు కదా, జోబులో ఖర్చులతో పెట్టుకోడు. ప్రజాస్వామ్యం అయితే ఎంతనో ఖర్చు పెడతాడు. ఈ రోజు ఒకటి వర్మ గారు, ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పారు సింపుల్ గా, ఏంటది? అధికారంలో ఉన్నారు మీరు, నిందలు వేయకూడదు అని. మేము నిందలు వేయట్లా, జరిగిన వాస్తవాలు మాట్లాడా. ఓకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడటం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ రోజు ఏదైతే 8 ఏళ్ల బాలిక చిన్నారి మీద జరిగిందో వాడిని పట్టుకున్నాం, వాడిని అరెస్ట్ చేశాం, వాడిని విచారిస్తున్నారు. ఆ బాడీ ఎక్కడ వేశాడు ఏంటి అనేది వాడికి పోలీస్ స్టైల్లో ఈ రోజు ఒక విచారణ ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలుసు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకొచ్చో, లేదా శేఖర్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకొచ్చో వాడిని ఎదురుగా పెట్టి కొట్టరేవాడు. ఈ రోజు శాంతి భద్రత గురించి మీరు మాట్లాడేటప్పుడు రఘురామ కృష్ణరాజుని మీరు జైల్లో కూర్చోబెట్టి ఏ విధంగా కొట్టారన్న విషయం అప్పుడు మీ గొంతులని ఏమైపోయింది శేఖర్ రెడ్డి గారు? ఈ రోజు మేమేమి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనో వైసీపీని విమర్శించాలని నాకు అవసరం లేదు. అసలు వైసీపీని ప్రజలే చీకొట్టిన తర్వాత మాకెందుకు వర్మ గారు వాళ్ళు విమర్శించాల్సిన సమయం ఎందుకు కేటాయిస్తాం? ఓకే 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 అజయ్ ఒక్క నిమిషం. బాలకోటి గారు స్ట్రైట్గా పాయింట్లోకి రండి. భద్రత అనే అంశాన్ని చాలా ఎక్కువ హైలైట్ చేస్తున్నారు చాలామంది వార్తల రూపంలోనే. ఎందుకంటే ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు దిగిపోవడం, ఆయన పర్సనల్ కారు ఎక్కడం, ఈరోజేమో భద్రతను కుదించారట. మీకు తెలియదు ఏం కాదు, ఇలాంటి టైంలో ఏ చిన్నది ఏదో అటాకులు గిట్టాకులు అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఆయన ఇలాగా టచ్ చేసినా పరిస్థితులు వేరేగా ఉంటాయి. లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోయే పరిస్థితి ఉంటుంది. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని అధికార ప్రతిపక్షాలు ఈ పార్టీలు ఈ గొడవలో కాకుండా ఏవైనా అసాంఘిక చర్యలు కూడా ఎవరన్నా చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా జరగవచ్చు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి. ఆ అవకాశం ఉందా? ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? వర్మ గారు, నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో అనుభవించాల్సిన శిక్షలన్నీ కూడా అనుభవించినాయి. ఇంకా వాళ్ళ మనసులో కుదుట పడల, ఎందుకంటే ఆవేదన పడ్డారు. చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీని కూడా తగ్గించారు, చాలా మంది మాజీ మంత్రుల సెక్యూరిటీని కూడా తగ్గించారు. అంటే ఇదంతా కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణమే రాజకీయంగా. నేనేమంటానంటే ఇప్పుడు పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదని అర్థం కాదు. చాలా మంది రాజులు, ఈ మంత్రివర్గ అనుచరులు ఈ కోటరి మూలానే రాజ్యాలు పోగొట్టుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్నే పోగొట్టుకున్నారు. మీకు ఒక మాట చెప్తా, దుర్యోధనుడు మంచోడే, దుర్యోధనుడు చెడగొట్టింది శకుని. ఆ ద్రౌపది మీద అలాంటి యొక్క వ్యూహం చేసి ఈ జోదమాడి పాండవుల అరణ్యానికి పంపించి తద్వారా దుర్యోధనుని నష్టం చేశాడు. ఇప్పుడు ఏంటి వైసీపీ సెకండ్ ఎవరని మీ ఉద్దేశం? కాదు, రావణుడిని కూడా శూర్పణఖ చెడగొట్టింది. ఎందుకంటే సీతమ్మని తీసుకెళ్ళి. నేను అనేది ఏంటంటేనండి, మనం చాలా మర్చిపోయాం సార్ వర్మ గారు, మీరు కూడా మనం రాజకీయాలే మాట్లాడుకుంటున్నాం తప్ప ప్రజలు ప్రభుత్వాన్ని మాటే మర్చిపోయాం. అసలు మనకెందుకు సార్, తెలుగుదేశమా జనసేన భారతీయ జనతా పార్టీనా, అది ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీకి 40% ఓట్లేసిన వాళ్ళకి న్యాయం చేయరా? వాళ్ళు ఊరేస్తారా? మన 66 లక్షల పెన్షన్లో వాళ్ళు లేరా? డబ్బులు ఇవ్వలేదా? రేపు తల్లికి వందనం ఇవ్వరా? ఆర్టీసీ బస్ ఇవ్వరా? ఆ ప్రజలండి, అది ప్రభుత్వాలు అలాగనే వస్తాయి. 100 ఓట్లు వచ్చేస్తాయి. సో ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు వైసీపీ శ్రేణులు వాళ్ళ నాయకుడి కోసం, అంతేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహం ప్రకారంగా, ఆయన రాజవ్యూహం ప్రకారంగా ఆయన పని చేసుకుంటానండి. ఆయన ఎలా చేసుకుంటాడు, ఆయన ఎత్తుగడలు ఏంటి అనేది ఆయన వ్యూహం. నేను ఎత్తుగడల గురించి అంటలేదు, భద్రత లోపం ఉంది, ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంటి అంటే ఏదో జరిగిపోద్దని కాదు నా ఉద్దేశం. ఏమన్నా చిన్నది మన గులకరాయిసినట్టుగా ఏదన్నా అయిందని కూడా అది వీళ్ళే చేశారంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి నష్టం జరిగే కార్యక్రమాలు జరగవండి. ఆయనకు వచ్చే భద్రతకు వచ్చే ఇబ్బంది కూడా ఏం లేదు. ఆయన భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన భద్రత ఆయనకు బాగా తెలుసు. ఏదో మాట్లాడుతుంటారు. ప్రభుత్వం కూడా అలాంటి కక్షపూర్తి వాతావరణంలోకి అయితే పోతుందని బాలకోటి గారు, నా పాయింట్ మీకు రిజిస్టర్ అవ్వట్లేదు. నేను ప్రభుత్వం చేస్తుంది, పార్టీలు చేస్తాయి అంటలేదు. అసాంఘిక శక్తులు ఆంధ్రప్రదేశ్లో కల్లోలం సృష్టించడానికి ఎవరైనా ఏదైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అంటున్నాను నేను. ఇది అడ్వాంటేజ్ కదా వర్మ గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా నాకు తెలుసు, నేను మాట్లాడిన వ్యక్తిని. అసలు వాళ్ళ కోణం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి, ఎలా గాడిలో పెట్టాలి, నిధులు లేని రాష్ట్రంతో వాళ్ళ మేనిఫెస్టో ఎలా అమలు జరపాలి, శాంతి భద్రత ఎలా కంట్రోల్లో ఉండాలి, తపంలో ఉండాలి తప్ప ఒక పగ తీసుకుందాం, ఒక కక్ష తీసుకుందాం అని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాంటి. వర్మ గారు ఒక్క చాలా సేపు ఇచ్చాను. 1 మినిట్ వాళ్ళు మాట్లాడాను. చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి. 1 మినిట్. మనం ఇప్పుడు చర్చలో ఉండగానే రాష్ట్రంలో శాంతి భద్రతలో 2 ఘటనలు అండి. ఒకటి ఏంటంటే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక మీద అత్యాచారం అండి. ఇదే కాకుండా తిరుపతిలో రాయల్ నగర్ లో ఒక కుటుంబంపై కత్తులతో దాడి, వృద్ధురాలు అక్కడికక్కడ మృతి, మరో బాలిక గొంతు కోశారు, మరో యువతిపై కూడా దాడి, వాళ్ళందరూ హాస్పిటల్. రాష్ట్రంలో శాంతి భద్రతలు తిరుపతిలో సార్, రాయల్ నగర్ లో చెప్పారు కదా 1 మినిట్. శాంతి ప్రసాద్ గారు రెస్పాండ్. శాంతి ప్రసాద్ గారు, మనం లైవ్ లో ఉండగానే జరుగుతున్న వివి అని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. అవన్నీ పచ్చబద్దాలండి. ఇవాళ తిరుపతిలో జరిగిన ఘటన వాళ్ళ పేపర్లో కూడా నేను ఆ వార్త చదివాను. కావాలని మీకు క్లిప్పింగ్ పంపిస్తాను. ఆగు శేఖర్ రెడ్డి, నువ్వు దయచేసి నాకు అడ్డం పడబాక, నా టైం తినబాక. కావాలంటే మీకు ఆ పేపర్ క్లిప్పింగ్ పంపిస్తారు పేపర్తో సహా. ఇక రెండో విషయం, శేఖర్ రెడ్డి మాట్లాడి 2 అంశాలు నీకు సమాధానం చెప్పాలా. నేను హైకోర్టు అడ్వకేట్ని, మరి నాకు కొద్దిగా దాన్ని ఏమంటాడు బుద్ధి జ్ఞానం అవుతుంది కాబట్టి అన్నట్టు మాట. నేను చదివింది, ఇప్పుడు మేము ఎవరం కూడా జిలాని హత్య చూడలేదు, రషీద్ హత్య చేస్తున్న చూడలేదు. అయితే మన పెద్ద ఆయన చెప్పాడు, తనకు వీడియో వచ్చిందని చూశాను, పాశవికంగా ఉందన్నాడు. ఆ పెద్ద ఆయన చెప్పిన పౌర సమాజం ప్రతి మాట కూడా అంగీకారం చెప్పింది. అందులో ఒక్క మాట కూడా ఖండించడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వము శాంతి భద్రతలు ఈ రెండే అక్కడ పార్టీలు, రాజకీయ పార్టీలు అనవసరం. కాబట్టి ఇప్పుడు మా సోదరుడు ఏమడిగాడు, జగన్ రెడ్డి గారు జనవరిలో జరిగిన దాని గురించి అడిగితే మా వాళ్ళ మీద జరిగింది. కానీ ఇక్కడ పోలీసు వారు ఇచ్చిన ఐజీ ఇచ్చినది ఏంటంటే 2 దహనాలు జరిగినాయి, వాహనాల దహనాలు. ఒకటి జిలానీకి సంబంధించింది, ఒకటి జిలానీ వాళ్ళు ఈ రషీద్ అనే వాళ్ళ మీద సంబంధించి వర్గంది. ఒకటి మాట్లాడి రెండోది మాట్లాడకపోతే మరి తప్పు అవుతుంది కదా, అది నేను ఇక్కడ ప్రస్తావించాను. ఇది వార్తాపత్రికలో, ఆంధ్రప్రభ పత్రికలో 3వ పేజీలో వచ్చిన వార్త. ఇక పూర్తి ఇంకొక అంశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాడు ఒక వ్యక్తి.
పవన్ కళ్యాణ్ గారి నాకు చాలా ఫోటోలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారితో చాలా మంది ఫోటోల కోసం ఆరాటపడతారు. ఓకే, పార్టీ తరఫున పోటీ చేశాడన్నా. చెప్పేది నేను ఒక అధికార ప్రతినిధిగా కూడా ఉంటూ గతంలో లేఖల సార్ కూడా చూశాను. ఒకవేళ నాకు ఏదైనా ఆవేశాలు వచ్చి నేను ఎవరన్నా మర్డర్ చేశాను అనుకో, నేను పవన్ కళ్యాణ్ పక్కనున్నా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపాదిస్తారా, లేకపోతే నేను చేసేట్టుగా చూస్తారా? సార్ మీ చర్య పార్టీ తీసుకోమని తరఫున పోటీ చేసిన వ్యక్తి సార్ అతను. నా మీ మీద పార్టీ తరఫున నేను అధికార ప్రతినిధి కౌన్సిలర్ గా పోటీ ఓకే. చేసిన వ్యక్తి అతను. ఓకే, ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం. అడగాలి, నా మీద చర్య తీసుకోమని అడగాల, నా మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలా? మేము అదే సో కదా సార్ సో చెప్పేది. పవన్ కళ్యాణ్ సో గారు పార్టీ చెప్పారు. నాయకుల్ని ఏం వినండి లేదు, వినండి చెప్తారా? శాంతిప్రసాద్ గారు నాయకుల్ని లేకపోతే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళనో లేకపోతే ప్రధాన భూమిక పోషించే వాళ్ళని మనం క్లెయిమ్ చేయకూడదు, వాళ్ళని మనం ఈ రకమైన విమర్శలు చేయకూడదు, అంతేనా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. ఆ పార్టీలకు కానీ ఆ ప్రభుత్వాలకు కానీ సంబంధం ఆ లేదు. పార్టీల్లో ఉన్నా సరే, నేను ఇందాక అదే మొట్టమొదటి చెప్పా, ఉమ్. జనసేనలో ఉన్నా సరే వాడు తప్పు చేస్తే ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరినై మీద సరే కేసులు పెట్టాల్సిందే, తగిన విధంగా చట్టపరంగా శిక్షించాల్సిందని మొట్టమొదటి ఉపోద్ఘాతంలో చెప్పా. ఇక రెండు, మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఉమ్. శాంతి భద్రతలో ఇది భద్రతా వైఫల్యం, ఇది భయాలు ఉన్నాయి అన్నదాన్ని. భద్రతా వైఫల్యాలు జగన్ రెడ్డికి లేవంటే, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భద్రతా వైఫల్యాలు ఉన్నాయి అనే ఒక సందర్భం సృష్టించి పెట్టుబడులు రాకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కుట్ర కోసం జగన్ రెడ్డి ఆడుతున్న ఓకే. దొంగ నాటకం ఇదంతా. ఓకే ప్రజలు నిజంగా గమనిస్తున్నారు ఈ శ్యాంప్రసాద్ గారు. జగన్ ఓకే ప్రజలని గమనిస్తున్నారు ఆగబ్బా, సార్. మనం ఆగబ్బా, మాట్లాడే ఆగబ్బా. మాట ఏందని నువ్వు ప్రజలు నువ్వు బాగా మాట్లాడే వింటున్నారు చెప్పండి, సార్. ఓకే 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 శేఖర్ మాట్లాడే వెయిట్ అండి, శేఖర్ వెయిట్. మాట్లాడే శేఖర్ ఇంటరప్ట్ చేసేంత టైం లేదు, ఒక నిమిషం. ప్రజలు వింటున్నారు. శేఖర్ ఆయన కంప్లీట్ చేయండి. ప్రసంగం పట్టుకుంటారంట, అక్కడ ఢిల్లీకి పోయి ఓకే. ఓకే. ఢిల్లీకి పోతాం, పారిశ్రామికవేత్తలు ఆంధ్ర వైపు చూడకుండా చేయడం కోసం చేసే ఓకే, శాంతిప్రసాద్ గారు మీకు టీడీపీకి మంచి అవకాశం వచ్చింది, పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఇచ్చారు. గతానివన్నీ ఇంకా తవ్వుకోకుండా భవిష్యత్తు ఏంటన్నది గతాల్లో ఎవడు తవ్వలేదు సార్. వీళ్ళు మాట్లాడేవాళ్ళు, వీళ్ళ జగన్ రెడ్డి ప్రోత్సహించాడు. మా ఒక వాళ్ళకి అందుకనే కదండి, వాళ్ళకి ప్రజలే పనిష్ చేశారు కదా ఊరేయండి, తుపాకీ పెట్టి కాల్చండి అన్నాడు. సార్, మాలో ఎవరు మాట్లాడతారు సార్? గతంలో వాళ్ళు అలా చేశారని ప్రజలు అనుకుంటేనే కదా మీకు 164 సీట్లు వచ్చినాయి. ఉపేక్షించొద్దంటే చెప్తారు. ఓకే, మా పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఇచ్చారు, మీరు ఇటువంటి ఏదో పనులు చేస్తే మిమ్మల్ని దూరం చేసుకోవడం కూడా, మీరు నాకు ఎంత దగ్గర వాళ్ళైనా దూరం చేసుకున్నా నేను. సో దీని మీద ఆయన అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది మీకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా దీని మీద స్పష్టమైన చర్యలు తీసుకోమని చెప్తాడు. రైట్, ఓకే, నేరస్తులైనా సరే వాళ్ళని శిక్షించమని చెప్తాడు. ఓకే. ఇక సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు. నేను చెప్తున్నా ఇప్పుడు సుగాలి ప్రీతి అంశం ఇది ఒక్కడే చెప్పి ఇచ్చేస్తా. ఎందుకంటే ఆ కేసు నేను పర్సనల్ కూడా చేస్తున్నా కాబట్టి, హైకోర్టులో చూస్తున్నా కాబట్టి నేను చెప్తా. ఇప్పుడు 3 మెంబర్ కమిటీ 5 కోట్ల పరిహారం ఆ అమ్మ తల్లికి ఇమ్మని చెప్పి అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. 5 సంవత్సరాల పాటు ఆ తల్లికి ఏమైనా ఆ పరిహారం ఇచ్చారా? వీళ్ళు ఆ మీద ప్రేమ చూపిస్తున్నారు కదా. 5 కోట్ల పరిహారం. రెండో అంశం, 2 జీవోలు ఇచ్చారు. ఏది? సిబిఐకి విచారణ కోసం. 2 కూడా తప్పుడు జీవోలు.